నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఈరోజు మీకు ఒక చిన్న కుర్రోని పరిచయం చేస్తున్నాను. 5 సంవత్సరాల బాలుడు, అంటే అతన్ని బాల మేధావి అనాలి. ఎందుకంటే ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఏవైతే అవార్డ్స్ ఉన్నాయో దాదాపు ఆ బాలుడికి 2 years నుంచే ఈ అవార్డ్స్ రావటం మొదలుపెట్టాయి. సో చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకున్న సమయం కూడా సరిపోదు కాబట్టి ఇందులో ప్రధానంగా స్పేస్కి సంబంధించిన 250 క్వశ్చన్స్కి అతను ఆన్సర్ చేశాడు. అదేవిధంగా 104 పీసెస్తో ఉన్నటువంటి అత్యంత కష్టమైనటువంటి ప్లానెట్ పజిల్ని సాల్వ్ చేసి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మరి స్థానం సంపాదించాడు తోషిత్ రామ్ కల్పాల. సో ఆ బాలుడు మనతో ఉన్నాడు, అతనితో మాట్లాడదాం. హాయ్ తోషిత్, హౌ ఆర్ యూ? Fine. సో హౌ ఓల్డ్ ఆర్ యూ? 5 years old. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. My hobbies are writing and watching. I will read a lot of books, but sometimes I watch TV to get knowledge. So how many languages you can speak? 2. English? Yeah? Hindi? No. Telugu? Yeah. Telugu, English. Tell me about some few words about planet. We have 8 planets in our solar system. They are called Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus and Neptune. They are the 8 planets. 2 planets are the ice giants, 2 planets are the gas giants and 4 planets are the terrestrial planets. Terrestrial planets are Mercury, Venus, Earth, Mars. The gas giants are Jupiter and Saturn. The ice giants are Uranus and Neptune. Who is your role model? Mom. Oh. So who is your favorite hero? Film star? Spider-Man. Spider-Man? So the movies చూడవా నువ్వు? లైక్ సినిమా థియేటర్స్కి వెళ్ళవా ఇప్పుడు? సో మీ మమ్మీ ఎప్పుడు థియేటర్స్కి తీసుకెళ్ళలేదా, సినిమా థియేటర్స్కి? సో నీకు ఇంట్రెస్ట్ లేదా? ఉంది. సో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చూడలేదా? సో నీకు ఇష్టమైన గేమ్స్? Snake and ladder and chess. చెస్. సో చెస్ ఆడతావా బాగా? కానీ కొన్నిసార్లు నేను చచ్చిపోతా. ఓకే. సో ఎవరెవరితో ఆడేవి చెస్ ఇప్పటికి? మా స్కూల్స్, ఇంకా మా తాత, ఇంకా అమ్మ. సో నీకు 2 years నుంచి అవార్డ్స్ వస్తూ ఉన్నాయి. చెస్లో కాయిన్స్ నేమ్స్ చెప్తావా? చెప్పు. ఎలిఫెంట్ ఈస్ కాల్డ్ ఎ రూ. ద నైట్ ఈస్ కాల్డ్ ఎ హార్స్. ద హార్స్ ఈస్ కాల్డ్ ద నైట్. నేమ్స్, ఓన్లీ నేమ్స్. రూ, నైట్, బిషప్, కింగ్, క్వీన్, మినిస్టర్. ఓకే, వెరీ గుడ్. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఆన్సర్స్ చెప్పాలి. విచ్ ప్లానెట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రెడ్ ప్లానెట్? మార్స్. విచ్ ప్లానెట్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ బిగ్ రెడ్ స్పాట్ ఆన్ ఇట్? జూపిటర్. జూపిటర్? Yes. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? Mercury. వాట్ ఈస్ ద కూలెస్ట్ ప్లానెట్? Uranus. వాట్ ఈస్ ద హాటెస్ట్ ప్లానెట్? Venus. Because it has so many volcanoes in it. That's why it's called as the hottest planet. What is the name of Saturn's largest moon? Titan. Who is the first person to travel in space? Yuri Gagarin. Yuri Gagarin. Which planet has the most moons? Saturn. Why? Because only Jupiter has 85 moons. Saturn has more moons than Jupiter because it has the most gas in it. What is the name of the object that is located in the center of our galaxy? Black holes. So నీకు టేబుల్స్ వచ్చా? With tables. టేబుల్స్ లైక్ 2 1 jar 2, 2 2 jar 4. ఎన్ని టేబుల్స్ వచ్చు? 1 2 3. సో ఏరోప్లాన్ స్పెల్లింగ్ చెప్పు. Aeroplane. AER OPLANE.
aeroplane. యాపిల్ స్పెల్లింగ్. Hmm? యాపిల్. APPLE. ఫ్రెంచ్ నెంబర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. డేస్ ఆఫ్ ఎ వీక్ ఇన్ ఫ్రెంచ్. Lundi, mardi, mercredi, jeudi, vendredi, samedi, dimanche. సో ఎవరు నేర్పించారు ఇవన్నీ? French ma'am. French ma'am and Apurva ma'am. ఎక్కడ స్కూలు? Surya Global School. సో ఇప్పుడు ఫస్ట్ క్లాసా, నర్సరీనా? First class. సో ఎల్కేజీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? I'm topper. సో ఎన్ని మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? I got 10 marks. Actually, there are 9. 10 out of 10. నీకున్నటువంటి మెడల్స్ ఏవైతే నీ మెడలో ఉన్నావో అవి ఎప్పుడెప్పుడు వచ్చాయో చెప్తావా? సో దేనికి వచ్చాయి ఆ మెడల్స్? ఏ కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తే ఆ మెడల్స్ ఎవరిచ్చారు నీకు? Only Telangana గుర్తున్నాయి. ఓకే. This is for India Star Icon Kids Achiever Award. సో ఇప్పుడు 104 పీసెస్తో ఉన్నటువంటి అతి కష్టమైనటువంటి ఈ ఫజిల్ ఏదైతే ఉందో ప్లానెట్ ఫజిల్. సో ఇప్పుడు ఈ బాబు ఈ ప్లానెట్ ఫజిల్ని చాలా తక్కువ టైంలో ఈ ఫజిల్ సెట్ చేసి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కాడు. సో కాబట్టి మనం కూడా ఒకసారి అడుగుతూ ఉన్నాం, సో తక్కువ టైంలో ఎంత టైంలో ఇతను ఈ ఫజిల్ సాల్వ్ చేస్తాడు అనేది పర్ఫెక్ట్గా. సో ఇప్పుడు ఇతను సాల్వ్ చేస్తాడు. చూశారు కదా, దాదాపు 10 నిమిషాల వ్యవధిలోనే సో ఇంత పెద్ద పజిల్ని తోషిత్ రామ్ ఫిక్స్ చేశాడు. సో నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను తోషిత్, సమయం కూడా తక్కువ ఉంది. సో నువ్వు ఇమీడియట్గా ఆన్సర్స్ చెప్పాలి. స్పేస్ గురించి, ప్లానెట్ గురించి, ఓకేనా? లేకపోతే వీడియో గేమ్స్ మీద అడగనా? సో బేసిక్గా ఇంత ఏజ్లో పిల్లలు ఇప్పుడు అందరూ కూడా ఫోన్కి ఎడిట్ అయిపోయారు పూర్తిగా. వీడియో గేమ్స్ లేకపోతే మొబైల్ వాళ్ళు బ్రౌజ్ చేయటం అలవాటు పడిపోయారు. ఇంకొంతమంది అయితే రకరకాల పబ్జీ గేమ్ ఇప్పుడు అందరినీ కూడా కట్టిపడేస్తూ ఉందన్నమాట. ఈ బాబు మాత్రం ఓన్లీ అంటే ఎడ్యుకేషన్కి మాత్రమే ఎడిట్ అవుతున్నట్టే తెలుస్తుంది. సో తోషిత్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సో నువ్వు ఇమీడియట్గా రెస్పాన్స్ అవ్వాలి. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ యూనివర్స్? The cosmos. సో హౌ ఓల్డ్ ఈజ్ అవర్ యూనివర్స్? 13.7 billion years. Oh, what is the other name for solar system? Planetary system. Planetary system. So how many planets do we have in the solar system? 8. What are they? Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune. How many dwarf planets are there in our solar system? 5. What are they? Pluto, Eris, Ceres, Haumea. What is the biggest planet in our solar system? Jupiter. What is the second biggest planet in our solar system? Saturn. What is the smallest planet in our solar system? Mercury. What planet is famous for the beautiful rings that surround it? Saturn. What is the hottest planet? Venus. Which planets are called as ice Giants. giants? Uranus and Neptune. Which planets are called gas giants? Jupiter and Saturn. Which planet is famous for its big red spot on it? Jupiter.
Who is the first person to walk on the moon? Neil Armstrong. Who is the first person to travel in space? Yuri Yuri Gagarin. Gagarin. What is the name of the first satellite sent into the space? Sputnik. Sputnik. What is the name of the process that creates new stars? Star formation. Which planet is closest to the sun? Mercury. Which is the national bird? Owl. Which is the national fruit? Mango. Which is the national flower? Lotus. Which is the national sport? Hockey. Name of our national flag. India flag. Name of our national song. Janaganamana. Name of our national currency. Rupees. Name of our national calendar. India calendar. Name of our national airline. Indian Air. Name of our national river. Ganga. National tree. Banyan tree. National days. Republic Day on January 26th and Independence Day on August 15th. Official languages. In Hindi, English, Telugu. Who is our prime minister? Narendra Modi. తోషిత్ నీ హాబీస్ ఏంటి? అంటే ఓన్లీ స్టడీస్ అయినా లేకపోతే గేమ్స్ కానీ? Games కూడా. సో ఏమేమి గేమ్స్ ఇష్టం నీకు? Chess ఓకే. and Snake and Ladder and Ludo. స్విమ్మింగ్ వచ్చా? నేను ఎప్పుడు స్విమ్మింగ్ అడుగుతానే ఉండా. స్విమ్మింగ్ లెసన్ అని. స్కేటింగ్? సో నీకు సాంగ్స్ వచ్చా? సో లైక్ దేవుడి పాటలు ఒక్క సాంగే వచ్చు. పాడతావా? పాడు. విఘ్నేశ తవ చరణం సిద్ధి వినాయక తవ చరణం విఘ్నేశ తవ చరణం సిద్ధి వినాయక తవ చరణం లంబోదర హే అంబాసుత హే కవి జననుత హే తవ చరణం లంబోదర హే అంబాసుత హే కవి జననుత హే తవ చరణం. ఎక్సలెంట్. సో అయితే ఓన్లీ స్టడీసే కాకుండా సో రిమైనింగ్ వాటి మీద కూడా నీకు పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ ఉంది. సో గేమ్స్, రోజు దేవుడు పూజ చేస్తావా? అలా చేసా. ఎప్పుడు? విఘ్నేష్ అది గణేష్ చతుర్థి రోజు చేసావా? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మా అమ్మ ఇంకా నేను ఏ ప్రశ్న అడిగినా కూడా అంటే 5 సంవత్సరాలు 5వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది, 4 years కంప్లీటెడ్. సో ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఇమీడియట్గా క్విక్గా ఆన్సర్ చేసే బ్రిలియంట్గా చెప్పుకోవచ్చు. సో ఈ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా సో రకరకాల గేమ్స్కి, అందులోనూ మెయిన్లీ మొబైల్లో ఉన్నటువంటి గేమ్స్కి ఎడిట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో సో తోషిత్ రామ్ సో చాలా క్విక్గా ఆన్సర్స్ చెప్తున్నాడని చెప్పుకోవచ్చు. సో తోషిత్ రామ్ కలపాల. సో భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి అవార్డులు పొందాలని చెప్పేసి తోషిత్ రామ్ని ప్రైమ్ 9 న్యూస్ తరపు నుంచి అభినందిస్తూ ఉన్నాం. సో మరి మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.